పంట మారితేనే సాగు బాగు. ప్రభుత్వానికి రైతు సంక్షేమ కమిషన్ నివేదిక ఏసిందంట. ఏమని నివేదిక ఏసిందంటే ఆహ్, చూడండి, రాష్ట్రంలో వరి, పత్తి పంటలకు ఉచ్చు నుంచి బయటకు పడకపోతే భవిష్యత్తులో వ్యవసాయం ప్రమాదకరంగా మారనుందా? అవుననే అంటోంది రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్. వరి, పత్తి పంటలనే నమ్ముకుంటే దీర్ఘకాలంలో అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. సో, రైతు ఆహ్, ఓన్లీ వరి, పత్తికే మనం మన భూమిని ఇచ్చేస్తే రాబోయే రోజుల్లో పంట చాలా ప్రమాదకరంగా మారబోతది అని జెప్పేసి ప్రభుత్వ రైతు సంక్షేమ కమిషన్ నివేదిక వేసింది. చూడండి, ఎందుకు ప్రమాదంగా మారుతది అనంటే అన్ని పంటలు పండవనమాట. ఒకసారి భూమి ఈ సారం ఇచ్చిందంటే ఆ పంటకే దాన్ని అలవాటు పడిపోతది. అందుకనే ప్రమాదకరమని హెచ్చరించింది. ఆర్థికంగా, పర్యావరణ పరంగా కూడా తీవ్ర నష్టం తీవ్ర నష్టమని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యవసాయాన్ని వరి, పత్తి ఆధారిత వ్యవస్థ నుంచి అధిక ఆదాయం, తక్కువ నీటి వినియోగం, మరుగైన పర్యావరణ సమతుల్యత కలిగిన వైవిధ్యభరిత వ్యవసాయం విధంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పింది. సుస్థిర వ్యాపార రైతులు ఆహ్, మరికొన్నాళ్ళు ఆదాయ భద్రత, సమాజ వనరుల పరిరక్షణ కోసం పంటల మార్పిడి తప్పనిసరని తేల్చి చెప్పింది. ఈ మేరకు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నేతృత్వంలో రూపొందించిన నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. వరి, పత్తికి వినియోగిస్తున్న ఎరువులు నేతలని నిస్సారంగా మారుస్తున్నాయని నివేదిక పేర్కొంది. మరికొన్నాళ్ళు అదే పరిస్థితి కొనసాగితే ఆ భూముల్లో గడ్డి మొలవడం కూడా కష్టమేనని వెల్లడించింది. 2013 నుండి 14లో ఉన్న పంటల సాగు ఇప్పుడు 2024 నుండి 25 నాటికి పూర్తిగా మారిపోయిందని చెప్పింది. ముఖ్యంగా వరి, పత్తికి మాత్రమే అలవాటు పడిపోతే మరి రాబోయే వ్యవసాయంలో రైతులకు చాలా కష్టంగా మారుతుంది అని చెప్పేసి రైతు కమిషన్ హెచ్చరించడం జరిగింది. ఆహ్, అందుకనే ఏం కోరుకుంటుందంట, పంట మారితేనే సాగు గూడా బాగుగా ఉంటదంట. పంటలు మారుస్తూ ఉండాలంట. అప్పుడే సాగు మంచిగా ఇస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. లేకుంటే నేల నిస్సారమై గడ్డి కూడా మొలవదు. పర్యావరణ పరంగా, ఆర్థికంగాను తీవ్ర నష్టం. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి. పంటలు మార్పిడితోనే వ్యవసాయానికి భవిష్యత్తు ఉంటుంది. ఓన్లీ వరి, పత్తే గాదు, పప్పు దినుసులు గూడా. అంటే చూడండి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు సాగును ప్రోత్సహించాలి అని జెప్పేసి రైతుల కోసం రైతు కమిషన్ గూడా వేయడం జరిగింది.